ఓం శాంతి. జనవరి 10వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అల్ఫ్ బే అనగా తండ్రి మరియు వారసత్వము గుర్తుంటే సంతోష పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. ఇది చాలా సహజము. ఒక్క సెకండు మాటే. ప్రశ్న: అనంతమైన ఖుషి ఏ పిల్లలకు ఉంటుంది? సదా ఖుషి పాదరస మీటర్ ఎక్కి ఉండాలంటే దానికి సాధనమేది? జవాబు: ఏ పిల్లలైతే అశరీరీలుగా అయ్యే అభ్యాసము చేస్తారో, తండ్రి వినిపించేదంతా ఎవరైతే బాగా ధారణ చేసి ఇతరులకు ధారణ చేయిస్తారో వారికే అనంతమైన ఖుషి ఉండగలదు. సంతోష పాదరస మట్టము సదా పైకి ఎక్కి ఉండాలంటే అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తూ ఉండండి. అనేక మందికి కళ్యాణము చేయండి. మేమిప్పుడు సుఖశాంతుల శిఖరానికి పోతున్నామనే స్మృతి సదా ఉంటే సంతోషం ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారో ఒక్క సెకండులో రాయించుకోవాలని బాబ్దాదా ఆలోచిస్తున్నారు. ఈ విషయము రాసేందుకు ఎక్కువ సమయము పట్టదు. ప్రతి ఒక్కరూ ఒక్క సెకండులో రాసి బాబాకు చూపించాలి. అందరూ రాసి బాబ్దాదాకు చూపించారు. తర్వాత బాబా కూడా రాశారు. బాబా ఏదైతే రాశారో అది ఎవ్వరూ రాయలేదు. బాబా అల్ఫ్ బే అని రాశారు. ఇది ఎంత సులభము! అల్ఫ్ అనగా బాబా, బే అనగా సామ్రాజ్యము. బాబా మిమ్మల్ని చదివిస్తారు. మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ రాసే పని లేదు. మీరు రాసేందుకు 2 నిమిషాలు తీసుకున్నారు. అల్ఫ్ బే రాసేందుకు 1 సెకండు చాలు. సన్యాసులు కేవలం అల్ఫ్ను స్మృతి చేస్తారు. మీకు బే అనగా సామ్రాజ్యము కూడా గుర్తుంది. స్మృతి చేసే అభ్యాసము ఏర్పడుతుంది. బుద్ధిలో అల్ఫ్ బే కూర్చుంటే ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. అల్ఫ్కు అర్థము ఎంతో గొప్ప అత్యున్నత శిఖరము. అంతకంటే పైన ఇక ఏ వస్తువు లేదు. వారు నివసించు స్థానము కూడా అత్యంత ఉన్నతమైనది. సెకండులో ముక్తి జీవన్ముక్తుల అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. దానికి కూడా తప్పకుండా అర్థముంటుంది. పుత్రుడు జన్మిస్తూనే సమయాన్ని ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లని రాసి గుర్తిస్తారు. సమయము టిక్ టిక్ అని గడిచిపోతూనే ఉంటుంది. టిక్ అవుతూనే అల్ఫ్ బే. కావున ఇందుకు 1 సెకండు కూడా పట్టదు. బయటకు చెప్పే అవసరం కూడా లేదు. స్మృతి అయితే ఉండనే ఉంటుంది. పిల్లలైన మీ స్థితి ఇంత మంచిగా 1 సెకండులోనే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయగలిగే విధంగా ఉండాలి. అయితే స్మృతి ఉన్నప్పుడే ఈ స్థితి ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉన్నారంటే మీకు తండ్రి వారిచ్చే రాజ్యము స్మృతి ఉండాలి. బుద్ధి చూస్తుంది. దానినే దివ్య దృష్టి అని అంటారు. ఆత్మ కూడా చూస్తుంది. తండ్రిని ఆత్మే స్మృతి చేస్తూ ఉంటుంది. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే
వారితో పాటు వారిచ్చే రాజ్యం కూడా ఒకేసారి గుర్తుకొస్తుంది. ఎంత సమయము పడుతుంది? ఇక్కడ కూడా స్మృతిలో కూర్చుంటే చాలా సంతోషంతో గద్గదమైపోతారు. బాబా కూడా ఈ ఖుషీలో కూర్చొని ఉన్నాడు. తండ్రికి ఇక్కడి మాట ఏది గుర్తే లేదు. బాబా అక్కడి విషయాలను గుర్తు చేసుకుంటారు. తండ్రి మరియు తండ్రి ఇచ్చే రాజ్యము ద్వారము వద్దనే నిలిచి ఉన్నట్లుగా అక్కడి విషయాలను బ్రహ్మ బాబా గుర్తు చేసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీ కొరకు స్వర్గాన్ని తీసుకువచ్చాను. మీరు స్మృతి చెయ్యరు, అందుకే సంతోషము నిలవదు. మీరు లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను, నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరుండే స్థానము ఎంతో ఉన్నతమైనది. దీనిని గురించి ప్రపంచంలోని వారికి తెలీదు. మనుషులు ముక్తిలోకి వెళ్ళేందుకు ఎంతో తలకొట్టుకుంటారు, కష్టపడతారు. ఇప్పుడు ముక్తిధామము ఎక్కడ ఉంది? ఆత్మ రాకెట్ వంటిదని మీరు అర్థం చేసుకున్నారు. వారు చంద్రుని వరకు వెళ్తారు. ఆ తర్వాత ఉండేది శూన్యము. పోలార్ పంచతత్వాలకు సూర్య చంద్ర నక్షత్ర మండలాల కంటే అతీతంగా ఉండే శూన్య ప్రదేశము. మీరు శూన్యము కంటే చాలా ఎత్తుకు పరంధామానికి వెళ్తారు. చంద్రుడే ఈ ప్రపంచానికి చెందినవాడు. సూర్య చంద్రులకు పైన శబ్దానికి అతీతంగా అని అంటారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. మీరు మధురమైన ఇల్లు పరంధామము నుండి వస్తారు. వచ్చి పోయేందుకు సమయము పట్టదు. ఇది మీ ఇల్లు. ఇక్కడ స్థూల ప్రపంచంలో ఎక్కడికి పోవాలన్నా సమయము పడుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలితే ఒక్క సెకండులో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరములో ప్రవేశిస్తుంది. కనుక స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు చాలా ఉన్నతమైన శిఖరముపైకి వెళ్తారు. మనుషులు శాంతిని కోరుకుంటారు. శాంతికి అత్యంత ఉన్నతమైన శిఖరము నిరాకార ప్రపంచము. సుఖానికి అత్యంత ఉన్నతమైన శిఖరము స్వర్గము. చాలా ఎత్తుగా ఉంటే దానిని టవర్ అని అంటారు. మీ ఇల్లు కూడా ఎంత ఎత్తులో ఉంది? ప్రపంచంలోని వారు ఎప్పుడూ ఈ విషయాలను గురించి ఆలోచించరు. ఈ విషయాలు వారికి అర్థం చేయించేవారు ఎవ్వరూ లేరు. దానిని పరంధామాన్ని శాంతి స్తంభమని అంటారు. ఈ విశ్వంలో శాంతి కావాలని మనుషులు అంటూ ఉంటారు. అయితే శాంతి ఎక్కడ ఉంటుందో దాని అర్థమేదో ఎవ్వరికీ తెలీదు. ఈ లక్ష్మీనారాయణులు సుఖస్తంభములో ఉన్నారు. అక్కడ ఎలాంటి లోభము, ఆశలు ఉండవు. అక్కడ ఆహార పానీయాలు, మాటలు చాలా రాయల్గా ఉంటాయి. అందులో సుఖము కూడా అత్యంత ఉన్నతంగా ఉంటుంది. వారి మహిమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకంటే వారు చాలా శ్రమ చేశారు. వీరు ఒక్కరే కాదు, మొత్తము మాల అంతా తయారై ఉంది. వాస్తవానికి
నవరత్నాలు గాయనము చేయబడ్డారు. అనగా వారు తప్పకుండా గుప్తమైన శ్రమను చేసి ఉంటారు. తండ్రి మరియు వారసత్వాల స్మృతి ఉన్నప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. అయితే మాయ స్మృతి చేయనివ్వదు. అప్పుడప్పుడు కామము, క్రోధము చాలా తుఫానులను తీసుకువస్తాయి. మీ నాడిని మీరే చూసుకోవాలి. నారదునికి కూడా నీ ముఖాన్ని చూసుకో అని చెప్పారు. కావున ఆ స్థితి ఇంకా లేదు. దానిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. బాబా మన లక్ష్యాన్ని తప్పకుండా తెలుపుతారు. లోపల పురుషార్థం చేస్తూ ఉండండి. పోను పోను మీకు ఆ స్థితి ఉంటుంది. అశరీరీలుగా ఉండే అభ్యాసము చేయాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయకుంటే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది. అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వారు సైన్సులో చాలా లోతుకు వెళ్తారు. ఏదేదో తయారు చేస్తూ ఉంటారు. ఆ సంస్కారము కూడా కావాలి కదా. ఎందుకంటే అక్కడకు సత్యయుగానికి కూడా వెళ్ళి ఈ వస్తువులను తయారు చేస్తారు. కేవలం ఈ ప్రపంచము పరివర్తన చెందాలి. ఇచ్చటి సంస్కారం అనుసారమే అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. యుద్ధము చేయువారి బుద్ధిలో యుద్ధము చేసే సంస్కారం ఉంటుంది. కావున ఆ సంస్కారాన్నే తీసుకెళ్తారు. వారు కొట్లాడకుండా ఉండలేరు. ఆర్మీ ఆఫీసర్ వద్ద క్యూ ఉంటుంది. సైన్యంలో చేర్చుకునేటప్పుడు వీరికి ఏ జబ్బు లేదు కదా, కళ్ళు, చెవులు మొదలైనవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు. యుద్ధములో అన్ని అవయవాలు బాగుండాలి. ఇక్కడ కూడా ఎవరెవరు విజయమాలలోని పూసలుగా అవుతారని గమనిస్తారు. మీరు పురుషార్థము చేసి కర్మాతీత అవస్థను పొందాలి. ఆత్మ అశరీరీగా వస్తుంది. అశరీరీగా అయ్యి వెళ్ళాలి. అక్కడ శరీరముతో ఏ సంబంధము లేదు. ఇప్పుడు అశరీరీలుగా అవ్వాలి. ఆత్మలు అక్కడి నుండి వస్తాయి, వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తాయి. లెక్కలేనన్ని ఆత్మలు వస్తూ ఉంటాయి. అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. కొత్తగా పవిత్ర ఆత్మలు ఏవైతే వస్తాయో వాటికి తప్పకుండా మొదట సుఖము లభించాలి. కావున వారికి మహిమ ఉంటుంది. ఇది చాలా పెద్ద వృక్షము కదా. ఇందులో పేరు ప్రసిద్ధి గల ఎంతో గొప్ప మనుషులు ఉన్నారు. తమ తమ శక్తి అనుసారము చాలా సుఖములో ఉంటారు. కావున పిల్లలు ఇప్పుడు శ్రమ చేయాలి. కర్మాతీత స్థితిలో పవిత్రంగా అయ్యి వెళ్ళాలి. మీ నడవడికను గమనించుకోండి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా. తండ్రి ఎంత మధురమైనవారు, అత్యంత ప్రియమైన వారు కదా. కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. తండ్రి ఇక్కడ ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఇక్కడ స్థాపన చేస్తున్నారని మనుషులకు ఏమాత్రమూ తెలీదు.
అయినా వారిని జన్మజన్మాంతరాలు స్మృతి చేస్తూ ఉంటారు. శివాలయానికి వెళ్ళి ఎంతగానో పూజిస్తారు. ఎంతో ఉన్నతమైన శిఖరము పైకి బద్రీనాథ్ మొదలైన మందిరాలకు వెళ్తారు. ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే చాలా మధురమైన వారు కదా. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారని పాటలు కూడా పాడతారు. బుద్ధిలో నిరాకారుడే గుర్తుకు వస్తారు. వారు నిరాకారులే. వారి తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. వారిని భగవంతుడని అనరు. మనమే సతోప్రధాన దేవతలుగా ఉండేవారమని, ఈ విశ్వానికి మనము అధికారులుగా ఉన్నప్పుడు ఇంతమంది మనుషులు లేరని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కేవలం భారతదేశంలోనే వీరి రాజ్యం ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఇలా చూడాలంటే గొప్ప విశాల బుద్ధి కావాలి. అక్కడ మీరు పర్వతాలు మొదలైన వాటిపైకి వెళ్ళే అవసరం ఉండదు. అక్కడ ఏ ప్రమాదాలు మొదలైనవి జరగవు. అది వండర్ ఆఫ్ ద స్వర్గ్. స్వర్గ అద్భుతాలు లేనప్పుడు మాయావి అద్భుతాలు జరుగుతాయి. ఈ విషయాలు ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. అది సుఖమునిచ్చే టవర్. ఇది దుఃఖాన్నిచ్చే టవర్. యుద్ధములో ఎంతోమంది మనుషులు ప్రతిరోజు మరణిస్తూ ఉంటారు. మళ్ళీ జన్మిస్తూ కూడా ఉంటారు. ఈశ్వరుడు అనంతమని, వారి అంతమును తెలుసుకోబడదని గాయనము చేయబడుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక బిందువు. వారి అంతమును ఎలా పొందుతారు? ఏం పొందుతారు? తండ్రి చెప్తున్నారు, ఈ రచన ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరూ రచయిత, రచనల అంతము, పరమాత్ముడు, పరమాత్మ రచన అయిన ఈ సృష్టి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. దీనిని చదువు లేక విద్య అని అంటారు. సృష్టి చక్ర రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు. వారైతే మాకు తెలియదని లేక లక్షల సంవత్సరాలని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఇక్కడ కలియుగములో మీరు ఏవైతే చూస్తున్నారో అవి అక్కడ సత్యయుగములో ఉండవు. స్వర్గమనగా సుఖమిచ్చు స్థూపము. ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. అకస్మాత్తుగా అందరూ సమాప్తమైపోవునట్లు మృత్యువు వస్తుంది. ఆ మృత్యువును చూడడం పిన్నమ్మ ఇల్లంత సులభము కాదు. దీనిని దుఃఖ శిఖరమని అంటారు. అది సుఖ శిఖరము. ఇది చాలు. ఇక మూడవ పదమేదీ లేదు. మీలో కూడా వింటున్నా కానీ ధారణ జరగని వారు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైతే బుద్ధి స్వర్ణిమ యుగానికి చెందినదిగా ఉంటుందో అప్పుడే ధారణ జరుగుతుంది. ధారణ జరగకపోతే సంతోషము కూడా ఉండదు. అతి ఉన్నతంగా చదువుకునేవారు ఉన్నారు. అలాగే అతి కనిష్టంగా చదువుకునేవారు కూడా ఉన్నారు. చదువులో వ్యత్యాసం ఉంటుంది కదా. వారికి అనంతమైన తండ్రి
ఎంతగా అర్థం చేయించినా ఎప్పటికీ అర్థం చేసుకోరు. స్మృతి చేయకుండా మీరు పవిత్రంగా ఎప్పటికీ అవ్వలేరు. ఆ తండ్రే అయస్కాంతము. వారు అత్యంత గొప్ప శక్తి కలవారు. వారిపై ఎప్పుడూ తుప్పు పట్టజాలదు. మిగిలిన అందరిపై తుప్పు ఏర్పడి ఉంది. దానిని శుభ్రం చేసుకుని మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇంకా ఏ ఇతరులపై మమకారం ఉండరాదు. ధనవంతులకైతే రోజంతా ధనము, సంపదలే కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. పేదవారికైతే అవేమీ లేవు. అయితే పేదవారు కూడా ధారణ చెయ్యాలంటే కొంత వివేకవంతులుగా ఉండాలి. స్మృతి చెయ్యకుంటే మైల ఎలా తొలగిపోతుంది? మనము పవిత్రంగా ఎలా అవుతాము? మీరు ఉన్నతమైన శిఖరము పైకి వెళ్ళేందుకు ఇక్కడకు వచ్చారు. తండ్రి శిక్షణ అనుసారము నడుచుకోవడం ద్వారా మనము ఉన్నతమైన సుఖ శిఖరము పైకి వెళ్తామని మీకు తెలుసు. ఇందులో శ్రమ ఉంది. శిఖరము పైకి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. కనుక శ్రీమతమును అనుసరించాల్సి ఉంటుంది. మొదటి నెంబరులో ఈ లక్ష్మీనారాయణులకే గాయనం ఉంది. వారు పూర్తిగా సుఖ శిఖరములో ఉంటారు. తర్వాత త్రేతాయుగములో ఎంతో కొంత సుఖము తక్కువగా ఉంటుంది. కొత్త ప్రపంచమునే సుఖస్తూపమని అంటారు. అక్కడ మురికి వస్తువేది ఉండదు. అక్కడ గృహాలను మైలపరిచే ఇటువంటి మట్టి, ధూళి ఉండవు. ఇళ్లను మురికిగా చేసే ఇటువంటి గాలులు వీచవు. స్వర్గానికైతే చాలా మహిమ ఉంది. దాని కొరకు పురుషార్థము చెయ్యాలి. లక్ష్మీనారాయణులు ఎంత ఉన్నతమైనవారు! వారిని చూచినంతనే హృదయము సంతోషిస్తుంది. పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. యజ్ఞ ప్రారంభములో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. బాబా ఎంతో శక్తిని చూపించారు. కిరీటము మొదలైనవి ధరించి వచ్చేవారు. అటువంటి వస్తువులు ఇచ్చట లభించవు. బాబా వజ్రాల వ్యాపారస్థుడు. పూర్వము 50,000 రూపాయలకు లభించే మణి ఇప్పుడు 50 లక్షలకు కూడా లభించదు. మీరు స్వర్గము కొరకు పురుషార్థము చేస్తున్నారు. అక్కడ అపారమైన సుఖముంది. తండ్రి ఇంతగా చదివిస్తున్నారు. కానీ పిల్లల్లో రాత్రికి పగలుకున్నంత తేడా ఏర్పడుతుంది. రాజు రాణి ఎక్కడా, దాసదాసీలు ఎక్కడా? ఎవరైతే మంచి రీతిగా చదివిస్తారో వారు దాగి ఉండలేరు. వారు వెంటనే బాబా మేము ఫలానా చోటుకు వెళ్ళి సేవ చేస్తామని అంటారు. చేయవలసిన సర్వీసు ఎంతో ఉంది. మీరు ఈ అడవిని మందిరంగా చేయాలి. అన్నము తిన్నా తినకున్నా సేవ కొరకు పరిగెత్తుతారు. వ్యాపారస్తులు అలా పరిగెత్తుతూ ఉంటారు. మంచి గిరాకీ వస్తే తిన్నా తినకున్నా పరిగెత్తుతారు. వారికి ధనము సంపాదించాలన్న ఆసక్తి ఉంటుంది. ఇచ్చట అనంతమైన తండ్రి నుండి అపారమైన ధనము లభిస్తుంది. భలే ఇంకా కొంత సమయము ఉంది. కానీ రేపే శరీరాన్ని వదలవచ్చు. శరీరముపై ఎలాంటి నమ్మకము లేదు. వినాశనమైతే జరిగే తీరాలి. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా
చివర్లో మీరు ఆనందంగా వినాశనాన్ని చూస్తూ ఉంటారు. వారు హాహాకారాలు చేస్తూ ఉంటారు. మీ సంతోషానికి అంతు ఉండదు. మీకు అనంతమైన ఖుషి ఉండాలి. మీరు చాలామందికి కళ్యాణము చేయాలి. చివర్లో కర్మాతీత స్థితి వస్తుంది. మీరు స్మృతి చేస్తూ చేస్తూ అశరీరీలుగా అవుతారు. అప్పుడు అనాయాసంగా ఎగురుతారు. ఇది చాలా శ్రమతో కూడినది. కొంతమంది చాలా సర్వీస్ చేస్తారు. మొత్తం రోజంతా మ్యూజియంలో అర్థం చేయించేందుకు నిలబడి ఉంటారు. రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉంటారు. వందల కొలది మ్యూజియంలు తెరవబడతాయి. లక్షల మంది మీ వద్దకు వస్తారు. మీకు తీరిక లభించదు. ఈ అవినాశీ జ్ఞానరత్నాల దుకాణాలు అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో తెరవబడతాయి. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జ్ఞానాన్ని ధారణ చేసేందుకు మొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందినదిగా చేసుకోండి. తండ్రి స్మృతి తప్ప ఏ ఇతర వస్తువులలో మమకారము ఉండరాదు. 2వ పాయింట్, కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని ఇంటికి వెళ్ళేందుకు అశరీరీలుగా అయ్యే అభ్యాసము చేయండి. ఎవ్వరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా, తండ్రి సమానంగా మధురంగా అయ్యామా అని మీ నడవడికను చూసుకోండి. వరదానము: సహనశక్తిని ధారణ చేయడం ద్వారా సత్యతను స్వంతం చేసుకునే సదా విజయీ భవ. వివరణ: ప్రపంచంలోని వారు ఈ సమయంలో సత్యంగా నడిచేవారు బ్రతకడమే కష్టము. అసత్యము చెప్పాల్సే వస్తుందని అంటారు. చాలామంది బ్రాహ్మణాత్మలు కూడా అక్కడక్కడ చతురతతో అయితే నడవాల్సే వస్తుందని భావిస్తారు. కానీ బ్రహ్మ బాబా సత్యత మరియు పవిత్రత కొరకు ఎంత వ్యతిరేకత జరిగినా భయపడలేదు. సత్యత కొరకు సహనశక్తి అవసరము. సహించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది, ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. కానీ అది ఓటమి కాదు, సదాకాలానికి విజయము. స్లోగన్: ప్రసన్నంగా ఉండడం మరియు ప్రసన్నంగా చేయడం, ఇదే ఆశీర్వాదాలనివ్వడం మరియు ఆశీర్వాదాలను తీసుకోవడం. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఒక్క బాబాయే నావారు మరియు నాదంతా ఈ ఒక్క నాదిలోనే ఇమిడిపోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలో అంత సమయం మనసు ఏకాగ్రం అయిపోవాలి. దీనినే మనసు వశంలో ఉండడమని అంటారు. ఈ ఏకాగ్రత అనగా ఏకరస స్వీట్ సైలెన్స్ స్థితి ద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరిష్తా స్వరూపము అనుభవం అవుతుంది. ఓం శాంతి.